హే గైస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని తీసుకొచ్చేసాను, అది కూడా వర్చూసా నుంచి. సో మీ అందరికీ తెలుసు కదా, వర్చూసా అనేది ఒక టాప్ ఎంఎన్సీ అన్నమాట. సో వీళ్ళైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని అయితే ఫ్రెషర్స్కి హైర్ చేస్తున్నారు. మీకు శాలరీ అప్ టు 3 lakhs వరకు ఉంటుంది. అండ్ మీరు సెలెక్ట్ అయితే మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రీ ల్యాప్టాప్, ఫ్రీ వైఫై, డెస్క్టాప్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారనమాట. సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. అసలు ఎవరెవరు ఎలిజిబుల్, ఏంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ అంతా నేను మీతో చెప్పబోతున్నాను. సో ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా ఫర్దర్ వీడియోలోకి వెళ్ళే ముందు గైస్, మీరు ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి ఒక్క వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్లాగే మన సేమ్ ఎవరికైతే టెలిగ్రామ్ ఛానల్ లేదో వాళ్ళు కూడా, టెలిగ్రామ్ ఉందో వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ స్టడీ మెటీరియల్స్ కావాలి అనుకుంటే మన ఛానల్‌లో జాయిన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మెంబర్స్‌కి మాత్రమే కొంచెం కంటెంట్ అయితే పోస్ట్ చేశాననమాట. సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌లో జాయిన్ అనే బటన్ ఉంటుంది. ఇందులో జాయిన్ అయిపోయి ఈ కంటెంట్‌ని అయితే మీరు చూడొచ్చనమాట. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ అమెజాన్ ఎగ్జామ్స్‌కి ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ, ప్రిపరేషన్ మెటీరియల్ కానీ, నేను ప్రిపేర్ అయిన నోట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్‌లోడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా వీడియో విషయానికెళ్తే, ఇంకా వర్చూసా విషయానికొచ్చేస్తే వీళ్ళు కేపీఓ అనలిస్ట్ అనే ఒక రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. ఇది 0-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా రిమోట్. సో వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు, ఇది కంప్లీట్‌గా రిమోట్. 50,000 నుంచి 3,00,000 పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది 1 డే అగో నిన్ననే పోస్ట్ చేశారు. ఓపెనింగ్స్ 100 ప్లస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఓపెనింగ్స్. అండ్ మీకు కావాల్సిందొచ్చేసి ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అయితే మీకుండాలి ఇంగ్లీష్‌లో అయితే. అండ్ ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ అండ్ గూగుల్ డాక్స్ పైన అవగాహన ఉంటే సరిపోతుందనమాట. మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రిపేర్ అండ్ రివ్యూ యాడ్ కంటెంట్, అనలైజ్ క్వాలిటీ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఎన్ష్యూర్ కంప్లయన్స్ విత్ ద గైడ్‌లైన్స్. అంటే మీకొక వెబ్‌సైట్ ఉంటుందనమాట. మీకు ఒక వెబ్‌సైట్ పేజ్‌ని, ల్యాండింగ్ పేజ్‌ని కానీ లేదా ఏదో ఒక పేజ్‌నైతే ఇస్తారు. అందులో యాడ్స్ అనేవి ఎలా రన్ అవుతున్నాయి, ఆ పేజ్ యొక్క కంపాటిబిలిటీ ఎలా ఉంది, యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఇలా అన్నీ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుందనమాట. సో అది. ఇంకా మీకు వాళ్ళు చెప్పినట్టుగా, నేను ముందుగా చెప్పినట్టు కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే విషయానికొచ్చేస్తే, సో మీకు హి ఆర్ షీ మస్ట్ హావ్ గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలనమాట. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి. ఇన్ ఆర్డర్ టు యాడ్స్ ఎట్లాంటివి సజెస్ట్ చేయాలి లేదా ఎట్లాంటి క్రియేట్ చేయాలి అనే దానికి. మీరైతే యాడ్స్‌ని రివ్యూ చేస్తారు. అట్లాగే కంటెంట్ ఏమన్నా ఉంటే తప్పుగా ఉన్నా, లేకపోతే అది మిస్‌లీడింగ్ ఉన్నా కూడా చెక్ చేస్తారనమాట. నేను ముందుగా చెప్పినట్లు ఆహ్, ప్రిపేర్ యాడ్ కంటెంట్ అండ్ క్రియేటివిటీస్ అండ్ రివ్యూ సర్చ్ కంటెంట్స్ అండ్ క్లాసిఫై దెమ్ యాస్ పర్ ది క్లయింట్ గైడ్‌లైన్స్. సో, మీ కొంతమంది క్లయింట్ అయితే గైడ్‌లైన్స్ ఇస్తారు. ఒక పేజ్ ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండింగ్ పేజ్ గాని, హోమ్ పేజ్ ఇలా ఉండాలి అని. మీరు దాన్ని రివ్యూ చేసి వాళ్ళకైతే చెప్తారనమాట. దానిపైన కమెంట్స్ చేయడం లేదా ఎడిట్ చేయడం అయితే చేస్తారన్నట్టు. సో, అట్లాగే నేను ముందుగా చెప్పినట్టు ఏదైనా కంటెంట్ అనేది అఫెన్సివ్‌గా ఉంది లేదా వయలేట్ అవుతుంది, కాపీరైట్ లాస్ కానీ ఇట్లాంటివైతే మీరు వాళ్ళకి క్లారిఫై చేస్తారనమాట. సో, మీకుండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే హై ప్రొఫిషియన్సీ ఇన్ వర్బల్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ అండ్ గూగుల్ డాక్స్ పైన అవగాహన ఉండాలి. గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ అబౌట్ ది ఇంటర్నెట్ పైన తెలిసుండాలి. అండ్ అవేర్ ఆఫ్ అబౌట్ ది గూగుల్ సెర్చ్, గూగుల్ ఎట్లా వర్క్ చేస్తది, గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏంటి ఇట్లా అన్నమాట. సో, ఇంకా మీకు చూసుకున్నట్లయితే ఈ జాబ్ అయితే రొటేషనల్ షిఫ్ట్స్ అంటున్నారు. అంటే 2 షిఫ్ట్స్ అయితే ఉంటది. మార్నింగ్ 5:30 నుంచి 2:30 పీఎం మధ్య ఒకటి అండ్ 2:30 నుంచి 11:30 పీఎం మధ్య అయితే ఒకటుంటుందన్నమాట. కంప్లీట్‌గా నైట్ అయితే ఉండదు. సో, వాళ్ళు క్లియర్‌గా చెప్పేసారు. 5:30-2:30 అండ్ 2:30-11:30 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ముందుగా చెప్పారు సిన్స్ దీస్ ప్రాజెక్ట్స్ 365 డేస్ పర్ ఇయర్. సో, ప్రతిరోజు ఉంటాయి. ప్లీజ్ గెట్ రొటేషనల్ 2 ఆఫ్స్ కూడా ఉంటాయన్నమాట అది. సో, ఇంక మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సో, మీకు ఫస్ట్ ఎల్1 అండ్ ఎల్2 అనే ఇంటర్వ్యూస్ అయితే ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నమాట. అండ్ మీరు ఎల్1 అండ్ ఎల్2 క్లియర్ అయితే మీరు ఒక్కసారి వర్చూస్ ఆఫీస్‌కెళ్ళాల్సి ఉంటది. ఏదైనా సరే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగుళూరు గానీ, గుర్‌గాం గానీ ఈ ప్లేస్‌లో మీరైతే ఎళ్ళాల్సి ఉంటది. దేనికోసం అంటే టు కంప్లీట్ ద వర్సాన్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ డిస్కషన్. సో, మీ సాలరీ డిస్కషన్ అండ్ హెచ్ఆర్ వర్సాన్ టెస్ట్‌కి. సో, అదయిపోంగానే ఒకవేళ మీరు అన్ని దాంట్లో కూడా సెలెక్ట్ అయిపోతే మీరు నీడ్ టు విజిట్ ద ఆఫీస్. ఫైనల్ ఆన్ బోర్డింగ్‌కి మీరు ఆఫీస్‌కైతే ఎళ్ళాల్సుంటుంది. ఏదంటే హైదరాబాద్ గాని, గుర్‌గాం కానీ. సో, ఇదనమాట. సో, సెలెక్ట్ అయిపోతే మీకు ఒక్కరోజు మాత్రమే ఎళ్లి ఆన్ బోర్డింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక కంప్లీట్‌గా రిమోట్ అనమాట. సో, దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఎలిజిబుల్. సో, ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్‌లో ఉండాల్సిన స్కిల్స్
ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ అవుట్‌లుక్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎంఎస్ వర్డ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇదనమాట. సో, చూసారు గదా! నేనైతే కంప్లీట్ వీడియో అయితే మీకు షేర్ చేశాను. మీకు ఇంకా 50,000 నుంచి 3,00,000 పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ అనేది నేను డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనిపైన క్లిక్ చేసి అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేసినట్టయితే అప్లై అయిపోతుంది. తర్వాత మీ ప్రొఫైల్ అంతా కూడా చెక్ చేసేసి ఎవరు అరే ఆ హెచ్ఆర్స్ వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అవుతారనమాట. సో, ఇది గైస్ చూసారు గదా! ఇక్కడ చూడండి అప్లై టు కేపీ1 లిస్ట్ అని అంతే. సో, మేక్ ష్యూర్ మీ నౌకరీ రెజ్యూమే అనేది మంచిగా బిల్డ్ చేయండి. సో, ఇది చూసారు గదా! ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎట్లాంటి విషయాల గురించి, ఎట్లాంటి కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో రాయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరింకా ఎవరైనా మన వాట్సాప్ ఛానెల్, జాయిన్ బటన్ అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అలాగే అబౌట్ సెక్షన్‌లో గూడా ఉన్నాయి. ఎళ్లి జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. సో, కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాగ్నిజెంట్‌కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు.